भगवत्पादाचार्य गुरुभ्यो नमः। श्री वेदव्यासाय नमः। हरि ओम। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। सृष्टिस्थित्यप्ययेहानीतिदृशितमो बन्धमोक्षाश्च यस्मादस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्विषशक्तात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम्। अगण्यदिव्योरुगुणार्णवः प्रभुः समस्तविद्याधिपतिर्जगद्गुरुः अनन्तशक्तिर्जगदीश्वरेश्वरः समस्तदोषातिविदूरविग्रहः लसतु श्रीमदानन्दतीर्थेन्दुर्नो हृदम्बरे यद्वचश्चन्द्रिका स्वान्तसन्तापं विनिकृन्तति यं प्रौरजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैः खण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाग्। नवमी न्यायसुधातिकृज्य मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवाराम्निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता किलः सत्याधीशो वतु मां निर्जिता शेषमायुः सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचिन्तिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नवमी न्यायसुधारतान् शास्त्रेषु पारदर्शवानं शास्त्रज्ञेष्टवत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। अद्य कथा प्रारम्भे किञ्चित् पूर्वकथानुवादः। శౌనకాది ఋషులు ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టి వారికి అనేక విధమైనటువంటి ప్రశ్నలను వారికి అడిగారు. దానికి వారు సమాధానాన్ని చెప్తూ వచ్చారు. శుకాచార్యుల వారు పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని ఉపదేశించారు అని, పరీక్షిత్ యొక్క వృత్తాంతాన్ని, శుకాచార్యుల వారు ఎందుకు భాగవతం చెప్పవలసి వచ్చింది అన్నటువంటి దాన్ని, శుకాచార్యుల వారు వచ్చిన వెంటనే పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశానికి కూర్చొని తాను చనిపోయేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి సాధన చెయ్యాలి అని అడిగిన వెంటనే చాలా మంచి ప్రశ్నను అడిగావు అని చెప్పేసి భగవంతుడిని ఆరాధన చెయ్యాలి అన్నటువంటి దాన్ని చెబుతూ సమగ్రమైనటువంటి బ్రహ్మాండంలో వ్యాప్తమైనటువంటి సమగ్ర లోకాలకు ఆశ్రయమైనటువంటి భగవంతుడి యొక్క విరాట్ రూపాన్ని ఉపదేశం చేశారు అన్నటువంటి దాన్ని నిన్నటి ప్రవచనంలో మనం తెలుసుకున్నాము. ఆ భగవంతుడి యొక్క విశేషాలను, నానా విధమైనటువంటి దేవతలందరూ కూడా ఆ భగవంతుడిని ఆశ్రయించి ఉంటారు అన్నటువంటి అంశాన్ని శుకాచార్యుల వారు చెప్పారు. దీన్ని ధారణ అని పిలుస్తారు. అంటే ఒక్కొక్క భగవంతుడి అవయవాలను మొదట శ్రద్ధగా ధ్యానం చేయాలి. ఆ ధ్యానం అని మనం అంటాము, నిజంగా దానికి శాస్త్రీయమైనటువంటి పదం ధారణ అని పిలుస్తారు. అంటే ఖండస్మృతిర ధారణా స్యాత్ అఖండ ధ్యానముచ్యతే అని శాస్త్రం చెబుతుంది. మన మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఒకసారి దాన్ని పట్టుకోవచ్చి భగవంతుడి ఏదో ఒక రూపాన్ని మనం చూసి వాసన మనస్సులో మనం పెట్టుకొని దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం.
పాదాలను ధ్యానం చేస్తాం, లేకపోతే భగవంతుడి శంఖచక్రాది ఆయుధములు ఏదో మన కళ్ళెదురుగా వస్తుంది, మళ్ళీ మనస్సు వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఈ విధంగా ఖండమైనటువంటి స్మృతులు, చిన్న చిన్న భాగాలుగా స్మృతులు వస్తే దాన్ని ధారణ అని పిలుస్తారు. ఇటువంటి ధారణ, దీన్ని మొట్టమొదట చేయవలసింది. భగవంతుడి యొక్క ప్రతిమను చూస్తాం, అది జడమైనటువంటి ప్రతిమ. దాన్నే తేజోమయంగా అద్భుతమైనటువంటి సౌందర్యంతో యుక్తమైనటువంటి ప్రతిమ అని మనం మనస్సులో ధ్యానం చేయాలి. అది భగవంతుడి పాదాలను, భగవంతుడి హస్తములను, భగవంతుడి సమగ్రమైనటువంటి రూపాన్ని. ఇది ఒకరోజు వచ్చేస్తుంది అని కాదు, దీనికి నిరంతరమైనటువంటి శ్రమతో దీన్ని సాధించుకోవాలి. దీన్ని ఎవరైనా చేశారా అని అంటే మొట్టమొదట బ్రహ్మదేవుల వారే చేస్తారు. దాన్ని చెబుతారు. శుకౌవాచ ఏవం పురాధారణయాత్మయోని నష్టాం స్మృతిం ప్రత్యవరుహ్య తుష్యన్ తథా సర్జేదమోఘ దృష్టి యథాప్యయాత్ ప్రాగ్ వ్యవసాయ బుద్ధి. బ్రహ్మదేవుల వారే సృష్టి ఆది క్రమంలో భగవంతుడిని ఈ విధంగా వారు ధ్యానం చేస్తారు. ధారణ చేసి వెనకటి పూర్వజన్మలో ఉన్నటువంటి స్మృతిని పొంది తాము సృష్టిని చేస్తారు అన్నటువంటి దాన్ని చెబుతారు. సరే, ఈ విధమైనటువంటిది ఆ ధారణ మాత్రమేనా మనోనిగ్రహానికి? ఇంకేదైనా సాధన ఉన్నదా అని అంటే చాలా అద్భుతమైనటువంటి దాన్ని చెబుతారు. ఇప్పుడు దేవతలందరినీ కూడా మనం నానా విధమైనటువంటి పేర్లతో, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, రుద్ర మొదలైనటువంటి పేర్లతో మనం పిలుస్తాం. నిజంగా అవి వారి యొక్క పేర్ల, ఆ దేవతల పేర్ల అంటే కాదు. దీన్ని ఆచార్యుల వారు భాష్యంలో విస్తారంగా అన్నీ కూడా భగవంతుడి యందు సమన్వయం చేస్తూ వెళతారు. ఆ విధంగా ప్రతి ఒక్క నామము కూడా భగవంతుడి నామమే. వాళ్ళకి ఎవరికి పేర్లు లేవు కాబట్టి తన పేర్లనే భగవంతుడు వారికి ఇచ్చాడు. ఆ దేవతలకు అంటే చతుర్ముఖ బ్రహ్మను ఆరంభించుకొని ఎవరెవరు దేవతలు అని ఉన్నారో అన్ని పేర్లు కూడా భగవంతుడి పేర్లే. అది పురుష వాచకములైనటువంటి పేర్లు ఉండవచ్చు, స్త్రీ వాచకములైన అన్నీ కూడా భగవంతుడిచ్చిందే తప్ప సొంతంగా ఎవరికి ఏ పేరు కూడా లేదు. అటువంటప్పుడు మీరు అన్యదేవత ఆరాధన చేసి ఆ పేర్లతో పిలిస్తే అది వాళ్ళ పేరు కానప్పుడు వాళ్ళెందుకు పలుకుతారు? అందువల్ల సమగ్రమైనటువంటి పేర్లు భగవంతుడి పేర్లు. అతడి అనుమతి తీసుకొని, స్వామి నీ అనుమతితో నేను ఇతరులను కూడా పిలుస్తాను అన్నటువంటి దాన్ని అది మనం తెలుసుకోవాలి. దాన్ని చెబుతారు. శబ్దస్య హి బ్రహ్మణ ఈశ పంథా యన్నామభిర్ధ్యాయతి ధీర పార్థైః పరిభ్రమంస్తత్ర నవింద తీర్థాన్ మయామయే వాసనయాశయానః. వాళ్లను ఆ పేర్లతో పిలిస్తే వాళ్ళు పలకడం లేదు. అందువల్ల తనకు కావలసినటువంటి నిశ్చితమైనటువంటి పురుషార్థమేదో దాన్ని మానవుడు పొందటం లేదు. ఇదే వచ్చినటువంటి సమస్య. అందువల్ల అతః కవిర్నామసు యావదర్థం, ఎంత కావాలో అంతే మాట్లాడాలి. కొంతమందికి మాట్లాడటమే అది వారి యొక్క జీవిత ధ్యేయంగా వారు భావించి ఉంటారు. అది తప్పు. ఎందుకంటే ఆ శబ్దమును వ్యర్థంగా ప్రయోగించరాదు, దాన్ని మాట్లాడడం కూడదు అని అంటారు. ఎంత కావాలో అంతే. ఇలా పిలిస్తే వాళ్ళు వచ్చేటైతే ఇంటి పిలవండి, వాళ్ళు వస్తారు. ఆయనకి ఏ అని పేరు పెట్టి నువ్వు ఇక్కడికి రా అంత అవసరం లేదు. ఇది సాధకుడికి చెప్పేటువంటి మాటలు ఇవన్నీ. లోకంలో అందరూ ఇలా చేయటం లేదు కదండి అని మీరు నన్ను అడగవద్దు. ఎందుకు అంటే సాధకుడైనటువంటి వాడు నిరంతరంగా హరిధ్యానాన్ని, హరిస్మరణాన్ని చేస్తూ అతడు అయినంత శబ్దములను వ్యర్థంగా మాట్లాడడాన్ని వదిలిపెట్టేసి ఆ సమయాన్ని కూడా భగవద్ ఆరాధనకు వినియోగించాలి అని చెప్పి మహా అతి విశిష్టమైనటువంటి సాధన చేసుకునేటువంటి వ్యక్తులు పక్వయోగి, అపక్వయోగి అని రెండు భాగములను చేస్తారు. పక్వయోగి ఎలా ఉంటాడు అంటే దాన్ని చెబుతారు. సత్యాంక్షితౌ కిం కశిపో ప్రయాసైర్బాహో స్వసిద్ధేషు పవర్హణైః కిం సత్యంజలో కిం పురుపర్ణపాత్రైః దిగ్వస్త్రలాభే సతి కిం దుకూలైః. చాలా అద్భుతంగా భగవంతుడు ఇంత అద్భుతమైనటువంటి భూమిని సృష్టించి పెట్టాడు. దాని మీద పడుకో, నీకు పరుపు ఎందుకు, శయ్య
విశిష్టమైనటువంటి, అందులోనూ 30,000 40,000 ఖర్చు చేస్తూ ఉంటాం. అంత అవసరం లేదు అని అంటారు. బాహోస్వసిద్ధే, భగవంతుడు ఇచ్చినటువంటి బాహువులు ఉన్నాయి, దాన్నే తలగడగా చేసుకొని పడుకోవడానికి వీలవుతుంది. అటువంటప్పుడు తలగడలను ఎందుకు పెట్టుకోవాలి? 2 చేతులను, దోసిళ్లను భగవంతుడు ఇచ్చాడు. ఎవరైనా ఆహారం వేస్తే దాన్ని స్వీకరించి అలాగే తినేయండి, అంతే తప్ప పాత్ర అంటే కంచాలెందుకు? దిగ్వస్త్రలాభే, ఈ దిక్కులే వస్త్రములు, దిగంబరుడిగా ఉంటారు వాళ్ళు, మహాయోగాన్ని సాధించినటువంటి వారు. చూడండి, అంటే ఎంత విశిష్టమైనటువంటి సాధన ఉన్నది ఈ సాధన. ఇది భాగవతం చాలా అద్భుతంగా చెబుతుంది. అంటే సర్వస్వాన్ని వదిలిపెట్టినటువంటి మహాయోగి అతడు. కేవలం నిరంతరంగా హరిధ్యానాన్ని చేస్తూ ఉండిపోతాడు. తన దేహం కొరకు తానేమి చేసుకోడు. అలా ఎలా కుదురుతుందండి దిగంబరులుగా ఉండడం? ఇది అందరికీ సాధ్యమా? అటువంటప్పుడు అపక్వయోగాన్ని కూడా చెబుతుంది. చీరాణికిం పతిన సంతి దిశంతి భిక్షాం నోవాంఘ్రిపా పరవృత సరితోప్యశుష్యన్. కావలసినటువంటి వస్త్రాలు, చీర వస్త్రాలు, నార వస్త్రాలు అది దొరుకుతాయి కదా, వాటినే కట్టుకోండి. బ్రాండెడే ఎందుకు కావాలి? అదే విధంగా భిక్ష, నానా విధమైనటువంటి వృక్షాలు అవే పెరిగి ఉంటాయి, అందులో పళ్ళు ఉంటాయి, వాటిని తిని ఉండండి. ఉండడానికి ఇల్లు కావాలి కదండి, దానికి చెబుతారు. వృద్ధా గుహ, భగవంతుడే నిర్మించినటువంటి గుహలన్నీ కూడా ఉన్నాయి కదా. అయ్యో అక్కడికి వెళితే ఏదో క్రూర ప్రాణులు అవన్నీ వస్తాయి కదా. భగవంతుడి మీద నమ్మకం ఉంచి మీరంతా అక్కడే ఉండిపోండి. అర్థాత్ భగవంతుడు నన్ను ఎల్లప్పుడూ రక్షణ చేస్తాడు అన్నటువంటి, గర్భంలో ఉన్నప్పుడు సంరక్షించాడు, బయటికి వచ్చిన తర్వాత సంరక్షించాడు, నానా విధమైనటువంటి ఆపదల నుండి రక్షించాడు. అటువంటి భగవంతుడు నువ్వు ఎక్కడ ఏకాకిగా ఉన్నప్పుడు నిన్ను రక్షించలేడా? అటువంటప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళి చెయ్యి చాపుతారు అని చెప్పి, తం నిర్వృతో నియతార్థో భజేత. చాలా అద్భుతంగా ఒక్కొక్క శ్లోకాన్ని గంట సేపు చెప్పవచ్చు, అంత అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవి. కానీ చాలా వేగంగా ముందుకు వెళ్ళాలి. భగవంతుణ్ణి మీరు ఆరాధన చేసేటప్పుడు సంతోషంతో ఆరాధన చేయండి. అది జపం చేస్తారు సంతోషంగా, భగవద్ పూజ చేస్తారు ఏదో విసుగుతో చేసేసి తూతూ మామ అని అనిపించవద్దు అని అంటారు. సర్వస్వాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి గంట సేపు శ్రద్ధగా కాయిక, వాచిక, మానసికంగా అవన్నీ కూడా ఏకత్ర లగ్నం చేసి మనం సాధన చేయలేమా? జపం చేస్తూ ఉన్నప్పుడు, దానం చేస్తూ ఉన్నప్పుడు, యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఎంతసేపు మనకు భగవంతుడి గురించి మనస్సులో ఆలోచన వస్తుంది చెప్పండి? చాలా విచిత్రం. అందువల్ల అది ఆ విధంగా భగవంతుడి ఈ ఆరాధన ద్వారా నాకు నిశ్చితంగా ఫలం దొరుకుతుంది, ఈ విషయంలో సందేహమే లేదు అన్నటువంటి పరిపూర్ణమైనటువంటి మనస్సుతో భగవంతుణ్ణి ఆరాధన చేయండి. ఈ సంసారం అంతా కూడా నశించిపోతుంది. తర్వాత కొంతమంది స్వదేహాంతర హృదయే ఉత్తమ, మధ్యమ, అధమ వర్గ ముముక్షువుల గురించి చెబుతారు. ఆ భగవంతుణ్ణి ఏ విధంగా, ఏ భగవత్ స్వరూపం ఉంటుంది, ప్రసన్న వక్త్రం, మందస్మితమైనటువంటి భగవంతుణ్ణి చూసి దాన్ని ఆరాధన చేసేటువంటి క్రమాన్ని మనం పెంచుకోవాలి. అలా కాకుండా అతి ఘోరమైనటువంటి, క్రూరమైనటువంటి, ఉగ్రమైనటువంటి రూపాలను మనకు చెప్పలేదు. ప్రసన్న వక్త్రం, నలినాయ తీక్షణం, కదంబ కింజల్క పిశంగవాసం, ఉత్తమమైనటువంటి పీతాంబరాన్ని ధరించి లసన్ మహాహార, అద్భుతమైనటువంటి హార పదక కేయూరాలను, నానా విధమైనటువంటి అలంకారాలను ధరించినటువంటి భగవంతుణ్ణి మీరు ధ్యానం చేయండి. ఏకైక శృంగాన్ని, సమగ్రమైనటువంటి రూపం మనకు రాదా? మొట్టమొదట పాదములను ధ్యానం చేయండి. ఆచార్యుల వారు చెబుతారు, భగవంతుడి పాద పద్మములు ఎలా ఉన్నాయంటే హృత్తమశ్యమనిర్కాభం శ్రీపతే పాద పంకజం అని చెబుతారు. హృత్తమశ్య, మన మనస్సులో ఉన్నటువంటి అంధకారాన్ని అంతా కూడా దూరం చేసేటువంటిది. ద్వాదశ స్తోత్రం ప్రారంభంలోనే చెబుతారు ఆచార్యుల వారు ఈ అద్భుతమైనటువంటి మాటను. ఆ విధంగా చూడండి, భగవద్ ఆరాధనకు ఖర్చు లేదు. మనం చేసినంత, ఎంత చేసినా తక్కువే, ఏం చేయకపోయినా ఎక్కువే. అనాయాసంగా కూర్చున్నప్పుడు కూడా భగవంతుడిని కళ్ళు మూసుకొని ఆ భగవంతుడి రూపాన్ని దర్శనం చేసుకుంటూ మానసికంగానే భగవంతుడి నామములతో
భగవంతుడిని అర్చన చేయండి. గోవింద, హరి, కృష్ణ, తాపస, నారాయణ అని ఈ విధంగా భగవంతుడిని ఆరాధన చేయవచ్చు. తరువాత లయ చింతన గురించి చెబుతారు. అది సుషుమ్నా నాడి, పింగళ, ఇడ అన్నటువంటి నాడీ వ్యవస్థ. ఒక ఏ యానం నుండి వెళితే మధ్యమంలో ఉన్నటువంటి బ్రహ్మనాడి, సుషుమ్నా నాడి, దాని ద్వారా షట్చక్రాలు అని చెబుతారు. ఒక్కొక్క చక్రాన్ని దాన్ని బంధనం చేస్తూ వెళ్ళి ఆ వాయువునంతా కూడా పైకి తీసుకువెళ్ళి బ్రహ్మరంధ్రం ద్వారా జీవుడు బయటికి వెళితే అది నాడి అంటే ఇక్కడ ఉంటుంది, అది సుషుమ్న. అక్కడి నుండి బయటికి వెళితే అతడు మోక్షానికి వెళతాడు. లేదు వేరే నాడుల ద్వారా వెళితే దేవయాన, పితృయాన మొదలైనటువంటి లోకాలకు వెళతాడు అని చెప్పేసి తర్వాత చరమదేహం త్యాగం దాని గురించి విస్తారంగా చెబుతారు. ఇవన్నీ కూడా చాలా విశిష్టమైనటువంటి, ఒక్కొక్కరికి అపరోక్ష జ్ఞానం 48 నిమిషాల కంటే పైన అవుతుంది. అటువంటి వారు భగవంతుడి యొక్క అముక్త స్థానానికి వారు వెళతారు. అంటే ఇది చరమ శరీరం. ఇదైన తర్వాత వాళ్ళకు సాక్షాత్తుగా భగవంతుడు చర్మ అంటే చర్మంతో ఉన్నటువంటి శరీరం అని కాదు, చివరి శరీరం అంటే అపరోక్ష జ్ఞానం తర్వాత ప్రారంధం ఎంత ఉంటుందో అంత భోగించాలి. దాని తర్వాత వారు ఆ శరీరాలు ఒక 10 శరీరాలు ఉన్నాయనుకుందాం, ఆ 10 చివరి శరీరం వస్తుంది. అదైన తర్వాత అతడికి మోక్షాన్ని భగవంతుడు ఇవ్వడు. వాళ్ళు ఏం చేస్తారు అంటే వారి వారి యోగ్యత ఎంత ఉన్నది అన్నటువంటి దాన్ని తెలుసుకొని భగవంతుడు వారికి అంత అటువంటి లోకాలను ప్రసాదిస్తాడు. అక్కడికి వెళ్ళి ఆనందంగా సాధన చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ బ్రహ్మప్రళయ సందర్భంలోనే అందరికీ కూడా మోక్షాన్ని ఇస్తాడు అన్నటువంటిది. 48 నిమిషముల కంటే అత్యధికమైనటువంటి భగవంతుడి అపరోక్ష జ్ఞానం వారికి కలిగితే అటువంటి వారిని భగవంతుడు వైకుంఠలోకంలో అముక్త స్థానంలో ఉంచుతాడు. పరీక్షిత్ మహారాజు అటువంటి యోగి. 48 నిమిషాల వరకు అయితే, దానికంటే తక్కువ అయితే వాళ్లను సత్యలోకంలో అనడానికి ఎంత సమయం పడుతుంది, అటువంటి 6 విభాగాలను చేస్తే అంత సమయం వరకు ఒకరికి అని ఏకమాత్రాక్షర కాదు, దానికంటే తక్కువ. ఈ విధంగా అపరోక్ష జ్ఞానం వారి వారి యోగ్యతానుసారంగా అవుతుంది. ఇది చాలా పెద్ద విషయం. దీని గురించే ఒక 2-3 గంటలు చెప్పినా ఇది సరిపోదు. ఈ సమయంలో నేను దాన్ని విస్తారం చేయదలుచుకోలేదు. ఈ విధంగా వారికి జనలోకం, తపోలోకం, సత్యలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం అన్నటువంటి లోకాలను భగవంతుడు వారి వారి అపరోక్ష జ్ఞాన సాధనకు అనుగుణంగా భగవంతుడు ప్రసాదిస్తాడు. ఈ విధంగా శుకాచార్యుల వారు చెప్పారు. చెప్పిన తర్వాత ఏవమేతన్నిగదితం పృష్టవాన్యద్భవాన్ మమ, మరణించేవారు చేయవలసినటువంటి సాధన ఏమిటి అంటే ఆ జీవుడిని శరీరం నుండి బయటికి ఎలా తీసుకువెళ్ళాలి అన్నటువంటి దాని గురించి చెప్పారు. తర్వాత ఎవరెవరిని ఆరాధన చేస్తే ఏమేం దొరుకుతుంది, బ్రహ్మవర్చస్సు కావాలి అంటే బ్రహ్మణస్పతి, వాయువును, వేదాధ్యయనం అద్భుతంగా జరగాలి అంటే వాయువును, ఇంద్రియ పాఠవం ఇంద్రుణ్ణి, సంతతి కొరకు దక్ష ప్రజాపతిని, సంపత్తు కొడుకు లక్ష్మిని, శరీర కాంతికి అగ్నిని, ధన సంపాదనకు వసువులను, పరాక్రమానికి రుద్రుణ్ణి, భక్షభోజ్యాలకు అదితిని, స్వర్గం కొరకు దేవతలను, రాజ్యం కొరకు విశ్వేదేవతలను, ఈ విధంగా ఒక్కొక్కరిని ఆరాధించాలి. కానీ మోక్షం కొరకు మాత్రం భగవంతుడిని ఆరాధన చేయాలి. అకామ సర్వకామో వా మోక్షకామో దారదీ తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. మీకు కామం ఉండని, సాంసారికమైనటువంటి అపేక్షలు ఉండని, అది లేకపోని, మోక్షమే కావాలి, ఏది కావాలన్నా కూడా సర్వోత్తముడైనటువంటి భగవంతుడిని మీరు ఆరాధన చేయండి. ఇదే మోక్షానికి భగవద్ ఆరాధననే ప్రధానమైనటువంటిది. హరిభక్తుల సంఘంలో ఎల్లప్పుడూ ఉండి హరికథాశ్రవణాన్ని, భగవంతుడి కథాశ్రవణాన్ని చేస్తూ ఉండగా ఈ సంసారంలో మనకు కలిగేటువంటి తాపత్రయాలన్నీ కూడా దూరమై పరిశుద్ధులవుతాము. ఆనందం కలుగుతుంది. ఈ సాంసారికమైనటువంటి మోహాలు దూరమవుతాయి. విష్ణు వైష్ణవులందు భక్తి పెరుగుతుంది. భక్తి ద్వారా భగవద్ అనుగ్రహం, తద్వారా సాధనంలో ముందుకు వెళతాము.
అని చెప్పిన వెంటనే సూతాచార్యుల వారు, శౌనకుల వారు చాలా అద్భుతంగా చెబుతున్నారు సూతాచార్యుల వారు, మీరు నాకు ఇంకా విశేషంగా చెప్పండి అంటే ఆ రాజు పరీక్షిత్ రాజు ఎటువంటి వాడు అంటే ఒక మాటను చెబుతారు, బాల క్రీడనకే క్రీడన్ కృష్ణ క్రీడాంయ ఆదదే. చిన్నప్పుడు ఆటలాడేటువంటి సమయంలో మిగిలిన ఏ వస్తువులను తీసుకునేవాడు కాదట పరీక్షిత్ మహారాజు. కృష్ణ ప్రతిమను తీసుకొని దాంతోనే ఆటలాడు. అంత చిన్న వయస్సులో కూడా అతడికి అంత అద్భుతమైనటువంటి యోగ్యత, స్వయంగా తాను ఆ విధమైనటువంటి ఆటల్నే ఆడేవాడు. కృష్ణుని ఎందే మనస్సు ఉండేది. సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు. ఆ సన్సెట్, సన్ రైజ్ చూడడానికి మనం అందరం ఆనందంగా వెళతాం. కానీ ఎంత విచిత్రం అంటే ఆ సూర్యుడు ఉదయిస్తూ ప్రతి క్షణంలోనూ మన ఆయుష్ని అపహరణ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒకరోజు ఉదయించాడు అంటే నా ఆయుష్ హరణమవుతూ ఉన్నది అని. మరి దానికి ఏం ప్రయోజనం, దాన్ని ఎలా మనం నిరోధించాలి అంటే ఏం చేసినా కూడా ఆయుష్ వెళ్ళిపోతుంది. కానీ దాన్ని సార్థకం చేసుకోవాలి అంటే మాత్రం నిరంతరంగా భగవంతుడి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. ఇంకా ఏ జన్మలో కూడా మనకు భగవంతుడిని తెలుసుకునేటువంటి అవకాశం లేదు. అది ఉండేది ఈ మానవ జన్మలో మాత్రమే. అందువల్ల తస్యార్థే యక్షణోనీత ఉత్తమ శ్లోక వార్తయ, ఉత్తమ శ్లోకుడైనటువంటి భగవంతుడి యొక్క వార్తను నిరంతరంగా భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి. లేకపోతే ఎలా ఉంటుంది, మనం జీవిస్తాము అంటే చెట్లు చేమలు కూడా జీవిస్తాయి, వాటికి మనకు ఏవి తేడా లేదు. మేము శ్వాసోచ్ఛ్వాసను చేస్తాము అంటే ఇప్పుడు ఈ ఇనుప సామాన్లు చేసేటువంటి వ్యక్తి దగ్గర దాన్ని పైకి కిందికి లాగుతూ ఒక ఇది తాడు ఉంటుంది, దాని వెనుక ఒక సంచి కట్టి ఉంటారు, దాని నుండి బుస్ 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 అని పొగ వస్తూ ఉంటుంది. అది కూడా శ్వాస చేస్తుంది. మనకు దానికి ఏ వ్యత్యాసం లేదు. ఇక తినడం అంటారా, పశువులు కూడా తింటాయి. కవిడ్ వరాహోక్షనఖై సతుల్య పురుష పశువు. ఇంత అద్భుతమైనటువంటి మానవ జన్మని ఇచ్చినప్పుడు కూడా ఎవరు దాన్ని సార్థకం చేసుకోలేరో అతడు పశువే. అందువల్ల భారఃపరం పట్ట కిరీట జుష్టం, భగవంతుడికి నమస్కారం చేయనటువంటి శిరస్సు అది తలకు భారంగానే ఉంటుంది. అతడు జీవించి శవంలాగే ఉంటాడు. ఎవరైతే ఆ భగవంతుడి పాదరేణువులను తన శిరస్సు మీద ధరించడు, ఎవరైతే ఆ విష్ణుపది గంగా లేకపోతే భగవంతుడికి అభిషేకం చేసినటువంటి తీర్థం దాన్ని స్వీకరించరు, భగవంతుడికి సమర్పణ చేసినటువంటి గంధాన్ని స్వీకరించరు, అటువంటి వ్యక్తి అలాగే ఉంటాడు. ఈ విధంగా చెప్తూ ఉన్నప్పుడు అతడికి ఇంకా భక్తి పెరుగుతూ ఉన్నది. పరీక్షిత్ రాజుకు చాలా అద్భుతంగా చెబుతూ ఉన్నారు మీరు, అందువల్ల నాకు ఇంకా విశేషంగా చెప్పండి, భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి గుణముల గురించి నాకు ఉపదేశం చేయండి అంటే శుకాచార్యుల వారు తమ తండ్రి గారైనటువంటి వేదవ్యాసుల వారిని నమస్కారం చేస్తూ చెబుతారు. నమః పరస్మై పురుషాయ భూయసే సదుద్భవస్థాన నిరోధ లీలయ గృహీత శక్తి త్రితయాయ దేహినామంతర్ధ్రువాయ అనుపలభ్య వర్త్మనే. సర్వోత్తముడైనటువంటి భగవంతుడికి, పురుష శబ్దవాచ్యుడైనటువంటి ఆ భగవంతుడికి మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తాను. ఎందువల్ల అంటే ఈ సృష్టి స్థిత్యాలను అవలీలగా చేస్తాడు భగవంతుడు. ఏ శ్రమ లేదు, ఎవరి సహాయం లేదు, ఏమీ లేకుండా అనాయాసంగా చేస్తాడు ఇంత అద్భుతమైనటువంటి సృష్టి. మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వింతల్నే పూర్తిగా చూడలేకపోతున్నాం. ఇంకా పై లోకాల్లో ఉన్నటువంటి అద్భుతాలు, కింది లోకాల్లో ఉన్నటువంటి అద్భుతాలు, ఆ దేవతలు, వారి యొక్క సాధన, వారి యొక్క కాలమానం, ఆ వారికి ఉన్నటువంటి అద్భుత శక్తి, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిందే కదా. ఇదంతా కూడా భగవంతుడు అనాయాసంగా చేస్తాడు. గృహీత శక్తి త్రితయాయ, శక్తి త్రిత జ్ఞానక్రియ, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, వీటితో భగవంతుడు ఇవన్నీ కూడా చేస్తాడు. ఆ భగవంతుడు మన అంతర్యామిగా ఉన్నా కూడా భగవంతుడిని మనం తెలుసుకోలేకపోతున్నాము. అటువంటి నమో నమస్తే ఋషభాయ సాత్వతాం విధూర కాష్టాయ మోహ కుయోగిన ఆ పంచరాత్ర ఆగమం ద్వారా భగవంతుడిని ఆరాధన చెయ్యాలి. ఎవరైతే ఆ విధంగా చెయ్యరో అటువంటి వారికి భగవంతుడు కుయోగిన
పాపం ఉంటే మాత్రం భగవంతుడు సర్వథా భగవంతుడి గురించి తెలుసుకోవాలి అన్నటువంటి కోరిక మనకు కలగదు కలగదు కలగదు. పాపాలను తక్కువ చేయాలి, సాధనను ఎక్కువ చేసుకోవాలి. అప్పుడు భగవంతుడి గురించి ఆలోచన, అవును చెప్పిన దాని మీద మొట్టమొదట విశ్వాసం కలుగుతుంది. 108 సార్లు భాగవతం విన్నా దాని మీద విశ్వాసమే కలగలేదు అంటే అంత విని వ్యర్థమే కదా. ఎందువల్ల? తన పాపాలు మనిషికి ఎక్కువగా ఉన్నాయి. ఆ పాపాలను దూరం చేసుకుంటేనే మనిషికి ఏదైనా సాధ్యపడుతుంది. అందువల్ల పాపాలను తాను దూరం చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని పాపాలను తాను దూరం చేసుకుంటాడో అంతగా భగవంతుడు విదూర కాష్ఠాయ ముహుక్కుయోగినాం, భగవంతుడి యొక్క ఆ పాపం విపరీతంగా ఉంటే తన గురించి ఎంత చెప్పినా కూడా ఒక బండరాయి మీద నీళ్లు పోసినట్టే. అదే నేలను దున్ని నీరు పోస్తే లోపల ఇంగి దాని ద్వారా మొక్కలు పెరుగుతాయి. అలా కాకుండా బండరాయి మీద విత్తనం పెట్టి నీళ్లు వేస్తే అది ఏ ప్రయోజనము లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా భావనాత్మకంగా భగవంతుడి గురించి ప్రతిరోజు దాని కొరకు శ్రమ పడాలి మనిషి. ఒక పరీక్ష కొరకే మనం ఎంత సాధన చేస్తాం. అనాది కాలం నుండి ఉన్నటువంటి సంసారాన్ని దూరం చేసుకోవడానికి ఇంకెంత శ్రమ పడాలి చెప్పండి మనం. అందువల్ల అటువంటి యత్కీర్తనం, యత్ శ్రవణం, యదీక్షణం, యద్వందనం, యత్ స్మరణం, యదర్హణం లోకస్య సద్యో విధునోతి కల్మషం తస్మై సుభద్రశ్రవసే నమో నమః. ఎవరిని కీర్తించడం ద్వారా, ఎవరిని వినడం ద్వారా, ఎవరిని చూడడం ద్వారా, ఎవరికి నమస్కారం చేయడం ద్వారా, ఎవరిని స్మరణం చేయడం ద్వారా, అదేవిధంగా ఎవరిని ఆరాధించడం ద్వారా మానవులకు ఉన్నటువంటి సర్వ పాపాలు దూరమవుతాయో అటువంటి ఆ భగవంతుడికి నమస్కారము. తపస్వినః, తపస్సు చేయవచ్చు, దానం చేయవచ్చు, కీర్తిని సంపాదించవచ్చు, జ్ఞానాన్ని సంపాదించవచ్చు, మంత్రాలను తెలుసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా వారికి క్షేమం కలగాలి అంటే భగవంతుడికి అర్పణ చేయకపోతే, చేసినటువంటి కర్మలను భగవంతుడికి అర్పణ చేయకపోతే మాత్రం అది మనకు శ్రేయస్సు కాదు. చిన్న పనినే చేయండి, పరోపకారాన్ని చేసిన తర్వాత ఇది కృష్ణార్పణం అని చెప్పండి, దానికి ఖర్చు లేదు కదా. అందువల్ల క్షేమం న విందంతి వినాయదర్పణం తస్మే సుభద్రశ్రవసే నమో నమః. ఎటువంటి వారైనా కూడా ఆ భగవంతుడిని ఆరాధన చేస్తే వారి పాపాలను దూరం చేసేటువంటి సామర్థ్యం భగవంతుడికి మాత్రమే ఉన్నది అని చెప్పి వారు చెబుతారు. తర్వాత అటువంటి భగవంతుడికి నమస్కారం చేసి నువ్వు అడిగినటువంటి ప్రశ్ననే రాజా నారదుల వారు అడిగారు సృష్టి స్థిత్యాదుల గురించి. ఒకసారి నారదుల వారు తాము బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి అంతా నువ్వే సృష్టి చేస్తావు, నీకంటే ఉత్తములు ఎవరూ లేరు అని నేను అనుకుంటూ ఉన్నాను, మరి ఏ విధంగా చేస్తారు ఏమిటి? కానీ మీరు ఎప్పుడూ కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటారు, అది చూస్తే మీరింకెవరినో ఆరాధన చేస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది, ఎవరు వారు, ఏమిటి విశేషము అని అడిగిన వెంటనే బ్రహ్మదేవుల వారు, నీవు లోకహితం కొరకు అడుగుతూ ఉన్నావు అని నాకు తెలుసు, ఎందువల్ల నేను సర్వోత్తముడిని కాదు, మొట్టమొదట అది తెలుసుకో. నేను సర్వోత్తముడివి అని నువ్వు అన్నావు కదా, అది అటువంటి మాట విన్నందుకు నాకు పాపం. చూడండి ఎంత విచిత్రము అంటే, బ్రహ్మదేవుల వారు మీరు సర్వోత్తములు, మీరే సృష్టి ఆదులన్నింటినీ కూడా చేస్తారు, మీకంటే గొప్పవారెవరు లేరు అని నారదుల వారు అంటే, వేరే వారు ఎవరైనా మనకు చెబితే ఆహా ఓహో అని ఆనందపడిపోతాం. కానీ బ్రహ్మదేవుల వారు అంటారు ఇటువంటి మాట వింటే అది పాపము. అందువల్ల వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాన్ని వారు జపిస్తారు. సర్వస్వం భగవదధీనం ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ వాసుదేవాత్ పరో బ్రహ్మన్ నచాన్యోర్థ అర్థో అస్తి తత్వతః. నిజంగా ప్రకృతి ప్రధానము, అర్థాత్ ప్రకృతి ముఖ్యమైనటువంటిది కొంతమంది చెబుతారు, కొంతమంది కాలాన్ని చెబుతారు, కొంతమంది స్వభావం అని చెబుతారు. అన్నీ అవేవి కావు. సర్వస్వం భగవదధీనం అన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే ప్రధానము. వేదములన్నీ కూడా నారాయణ్ణే, భగవంతుడినే బోధిస్తాయి.
ఆ దేవతలందరూ కూడా భగవంతుడి అంగముల నుండి జన్మించారు. లోకములన్నీ కూడా భగవంతుడే సృష్టి చేశాడు. సమగ్రమైనటువంటి యజ్ఞయాగాదులు భగవదధీనం. యోగం, సాంఖ్యం, తపస్సు, జ్ఞానం అన్నీ కూడా భగవదధీనము. ఆ భగవంతుడు సత్వాది గుణముల ద్వారా తన ఇచ్ఛానుసారంగా వాటి మీద డిపెండ్ అయి కాదు, ఇండిపెండెంట్ గా భగవంతుడు సృష్టి చేస్తాడు. అది చాలా విశేషమైనటువంటిది. ఆ సృష్టి క్రమాన్ని కాలం కర్మ స్వభావంచ మాయేషో మాయాస్వయ ఆత్మన్యదృచ్ఛయ ప్రాప్తం విభూషురుపాదదే. కాలకర్మ స్వభావ ప్రకృతులను అన్నిటినీ కూడా సృష్టి కార్యంలో భగవంతుడు తన ఇచ్ఛానుసారంగా వాడుకుంటాడు. అంతే తప్ప అది లేకపోతే భగవంతుడు సృష్టి చెయ్యలేడు అని మాత్రం కాదు. వెలుతురుంటేనే చూడగలం, ఇది మన పరిస్థితి. తింటేనే మన కడుపు నిండుతుంది, ఇది మన పరిస్థితి. కాళ్ళుంటేనే నడవగలం, లేదు వెహికల్ ఉంటేనే మనం వెళ్ళగలం, ఇది మన పరిస్థితి. భగవంతుడికి అవి ఏ సాధనములు అవసరం లేదు. ఆహారం లేకపోయినా భగవంతుడికి కడుపు నిండే ఉంటుంది. ఏది భోగించకపోయినా భగవంతుడికి ఆనందం ఉండే ఉంటుంది. ఏ పదార్థములు లేకపోయినా భగవంతుడు సృష్టిని చెయ్యగలడు. అది మాయా సృష్టి కాదు, యథార్థమైనటువంటి సృష్టినే భగవంతుడు చేస్తాడు. ఆ విషయంలో సందేహం వద్దు. కొంతమంది భగవంతుడి సృష్టి అంతా ఇది మిథ్యా అని చెబుతారు, అది తప్పు. భగవంతుడు మూల ప్రకృతి నుండి సత్వరజస్తమో గుణములను బయటికి తీసి దాని ద్వారా మహత్తత్వాన్ని, ఆ మహత్తత్వం ద్వారా మహతస్తు వికుర్వాణాద్ అజస్తత్వోపబృంహితం తమః ప్రధాన స్వభవత్ ద్రవ్యజ్ఞాన క్రియాత్మక. అహంకారతత్వాన్ని, అహంకారతత్వం మళ్ళీ వైకారిక, తైజస, తామస అన్నటువంటి 3 విధాలుగా అది ఉద్భవిస్తుంది. దానికి కూడా కారణాన్ని చెబుతారు. ఎందువల్ల అంటే జ్ఞానం మరియు కర్మ ఈ విశేష కార్యాలను దేవతలు చేస్తారు కాబట్టి దేవతలను వైకారిక అహంకారం ద్వారా దేవతల శరీరాన్ని సృష్టి చేస్తాడు. అదేవిధంగా తైజస అహంకారం నుండి ఇంద్రియములను, వాటి యొక్క కార్యములను సృష్టి చేస్తాడు. అందువల్ల తైజస అహంకారము ఇవి ఏవి చేయదు కాబట్టి తామసాహంకారము, జడమైనటువంటి పదార్థములు దీని ద్వారా ఉత్పన్నమవుతాయి. తర్వాత ఇంద్రియ తత్వం అన్నిటినీ సృష్టి చేసి ఆకాశాన్ని, ఆకాశ తన్మాత్ర అయినటువంటి శబ్దాన్ని, ఆకాశాన్ని, అదేవిధంగా స్పర్శాన్ని, వాయువును, తేజస్సును, రూపాన్ని, రుచిని, జలాన్ని, అదేవిధంగా గంధము, పృథివీతత్వము ఈ విధంగా సృష్టి చేసి బ్రహ్మదేవుల వారిని తీసుకొని భగవంతుడే ఈ బ్రహ్మాండం లోపలికి ప్రవేశించి ఇక్కడ మళ్ళీ 14 లోకాలను సృష్టి చేస్తాడు. అంటే 14 లోకాలు ఇవన్నీ కూడాను బ్రహ్మాండం లోపల ఉన్నటువంటివే కానీ బయట ఉన్నటువంటివి మాత్రం కాదు. ఆ విధంగా బ్రహ్మాండ సృష్టిని భగవంతుడు చేస్తాడు. చేసి తర్వాత బ్రహ్మదేవుల వారికి బ్రహ్మదేవుల వారికి సృష్టి చేయమని చెబుతాడు. స్వామి, నాకు అహంకారం వచ్చేస్తుంది. ఎందువల్ల? ఏం లేకపోయినా వారికి ఎప్పుడూ అహంకారం రాలేదు అని చెబుతారు. మన పరిస్థితి ఎలా ఉంటుంది అన్నటువంటి దాన్ని చెబితే భగవంతుడు అంటాడు, ఎందుకు? ఈ ముందు నీవు లేవు, వెనకటి సృష్టి యందు నీవు లేవు, తర్వాత సృష్టి యందు నీవు ఉండవు, కానీ నేను ఉంటాను. కాబట్టి ఆ సృష్టి స్థితి సంహారాదులను నేనే చేస్తాను, మీ యందు ఉండి చేస్తాను, మీ పేరుతో నేను చేస్తాను, మీ కీర్తి కొరకు నేను చేస్తాను. నీ యందు ఉండి సృష్టి చేస్తాను, నేనే స్థితిని చేస్తాను, శంకరుడి యందు ఉండి లయాన్ని కూడా నేను చేస్తాను అని చెప్పేసి పురుష సూక్తం యొక్క దివ్యమైనటువంటి అర్థాన్ని వివరించేటువంటి శ్లోకాలు. పాదోస్య సర్వభూతాని వంశస్థితి విదో విదుహు అని అమృతం క్షేమం హయం త్రిమూర్ధ్నోధాయి మూర్ధసు అని సకల జీవరాశులు కూడా భగవంతుడి భిన్నాంశములే. దీన్ని ప్రత్యక్షంగా జ్ఞానులు తెలుసుకుంటారు. భగవంతుడికి 3 లోకాలు, అనంతాసనం, శ్వేతద్వీపం, వైకుంఠం అని. అనంతాసనం భూమికి సమాంతరంగా ఉంటుంది, కాస్త ఎత్తులో ఉంటుంది. శ్వేతద్వీపం ఇది స్వర్గం పైన ఉంటుంది.
వైకుంఠం సత్యలోకం పైన ఉంటుంది. ఈ విధంగా 3 లోకాలు, ఇవి నిత్య లోకాలు. ప్రళయకాలంలో వాటిని అవ్యక్తం చేస్తాడు, సృష్టి కాలంలో వాటిని మళ్ళీ అంటే అభివ్యక్తి చేస్తాడు భగవంతుడు. మా బ్రహ్మదేవుల వారిని బ్రహ్మాండం లోపలికి పెంచుకోవచ్చి మళ్ళీ నాభిగమనం నుండి సృష్టి చేస్తాడు. సృష్టి చేస్తే ఆ బ్రహ్మదేవుల వారు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుండి వచ్చాను, అంతా వెతికినా కూడా భగవంతుడు కనిపించడు, ఎవరు నా సృష్టికర్త అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తప అని వినిపిస్తుంది. అక్షరాలు మాత్రమే చెబుతారు. అప్పుడు ఆలోచన చేస్తే వారికి అద్భుతమైనటువంటి జ్ఞానం, 100 సంవత్సరాల అపరోక్ష జ్ఞానం తర్వాత 100 సంవత్సరాల వరకు సాధన చేసుకున్నటువంటిది భగవంతుడి గురించి తెలుస్తుంది. తర్వాత భగవంతుడిని ఆరాధన చేయాలి అని అన్ని వెతుకుతారు. ఏ సంభారాలు కూడా వారికి దొరకవు. నావిందన్ యజ్ఞ సంభారాన్ పురుషావయవాన్ రుతే. భగవంతుడి అధీనం కానటువంటి ఒక్క వస్తువైనా దొరుకుతుందా అని ఆలోచన చేశారు. తేషు యజ్ఞాశ్చ పశవ సమనస్పతయ కుశ. యజ్ఞములు, పశు, వనస్పతి, కుశ, ఇదంచ దేవయజనం, స్థలము, కాలము, అదేవిధంగా మంత్రములు అన్నీ కూడా భగవద్ అధీనమే. రుచో యజుంషి సామాని చాతుర్హోత్రం. చాతుర్హోత్రం అంటే ఆ యజ్ఞంలో చేయవలసినటువంటి ఋగ్వేద, యజుర్వేద, సామవేద కర్మలు. హోత, ధ్వర్యు, ఉద్గాత అని చెబుతారు. అటువంటివన్నీ కూడా నామధేయాని మంత్రాశ్చ. ఇవ్వవలసినటువంటి దక్షిణ, అక్కడ సంకల్పము, దేవతా అనుక్రమ అన్నీ కూడా భగవంతుడి అధీనమే. అందువల్ల ఏది కూడా భగవంతుడికి భగవద్ అధీనం కానటువంటి ఒక్క వస్తువు భగవంతుడి దగ్గర లేదు అన్నప్పుడు, అర్థాత్ మన దగ్గర లేదు అన్నప్పుడు మనం ఏం ఆరాధన చేయాలి? ఏం చేసినా భగవంతుడికి అధీనంగానే మనం చేయాలి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటిది అంతా తీసుకొని నేను మీకు ఇచ్చేసి దానం ఇచ్చాను, మీరు తీసుకోండి, సంతుష్టులవ్వండి అని మీ ఇంట్లో ఉన్నటువంటి పదార్థములనే నేను మీకు ఇచ్చేసి మీకు వండి పెట్టేసి మీరు దీని ద్వారా సంతోషపడండి అంటే తిక్క ఏమైనా మీకుందా, కాస్త నీ పిచ్చి పట్టిందా అని అడుగుతారు. మా ఇంట్లో తెచ్చి మాకిచ్చి మమ్మల్ని సంతోషపడమంటే అది ఎలా కుదురుతుందండి అని భగవంతుడు మాత్రం తన అధీనమైనటువంటి పదార్థములనే, నీరు అతడి అధీనం, మంత్రములు అతడి అధీనం, గంధము అతడి, ధూపం, దీపం, నైవేద్యం, మీరు ఏది పెట్టినా భగవద్ అధీనమే. భగవంతుడి పదార్థాన్నే భగవంతుడికి ఇచ్చినా కూడా భగవంతుడు సంతుష్టుడై మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. దానికి మీరు ఇంకా సాధన భగవంతుడి మహిమ అత్యద్భుతమైనటువంటిది. నేను భగవంతుడిని పూర్తిగా తెలుసుకోలేదు అని బ్రహ్మదేవుల వారు చెబితే, మరి మీకు ఇంకా సాధన పూర్తి కాలేదేమో, ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయేమో మీకు అంటే దానికి బ్రహ్మదేవుల వారు చెబుతారు, నభారతీమింగ మృషోపలక్షతే నకరిహి చిన్మే మనసామృషాగతి మనసో మృషాగతి నమే హృషీకాణి పతంత్య సత్పతే యన్మే హృదౌత్కంఠ్య భతాదృతో హరి. అనాది కాలం నుండి నేను తప్పు మాట్లాడనే లేదు అని అంటారు. నభారతి, భారతి అంటే మాటలు, నభారతీమింగ మృషోపలక్షతే. నేను చెప్పింది ఎప్పుడూ కూడా తప్పు చెప్పలేదు, అబద్ధమూ చెప్పలేదు. నా మనస్సు ఎప్పుడు కూడా చెడు గురించి ఆలోచనే చేయలేదు. నా ఇంద్రియములు అసన్మార్గంలో ఎప్పుడూ వెళ్ళలేదు. ఏ ఇంద్రియములు ఏ తప్పునూ చేయలేదు. అయినా కూడా ఆ భగవంతుణ్ణి నేను తెలుసుకోలేకపోతున్నాను. సామాన్యంగా మనలో దోషం ఉంటే భగవంతుడికి అవకాశం లేదు. ఈగో ఉంటే గాడ్ రాడు. ఆ జీవో, ఈ చెరిపేసి జీవో తర్వాత డి పెడితే గాడు. ఈగో దూరం అయితే గాడు దగ్గరికి వస్తాడు. అదేమైనా సమస్య ఉందా అంటే అవేవి సమస్యలు నాకు లేవు. అయినా భగవంతుడిని నేను తెలుసుకోలేకపోతున్నాను అంటే భగవంతుడు అనంతంగా ఉన్నాడు. రూపములు అనంతం, క్రియలు అనంతం, నామములు అనంతం. మరి మీ సామర్థ్యం ఏమిటి? అనంత వేదములను తెలుసుకున్నటువంటి వాణ్ణి నేను, అయినా భగవంతుడిని చెప్పలేను. సోహం సమామ్నాయమయస్తపోమయ. అనంతమైనటువంటి వేదరాశి నాకు తెలుసు. అతి దీర్ఘమైనటువంటి తపస్సును ఆచరించిన వాణ్ణి. సకల ప్రజాపతులు
నా అధీనులు, నా ద్వారానే వాళ్ళందరూ జన్మించారు. ఆస్థాయ యోగం నిపుణం సమాహిత స్తమ్నాద్యగచ్చం యత ఆత్మసంభవ. ఎవరి ద్వారా నేను జన్మించానో అటువంటి భగవంతుణ్ణి మాత్రం నేను పూర్తిగా తెలుసుకోలేను. ఆ భగవంతుడికి నమస్కారం చేయడం తప్ప నేను చేసేది ఏమీ లేదు. నేను మరి తెలుసుకోలేనప్పుడు ఎందుకు ఆలోచించాలి అంటే అలా కాదు, పూర్తిగా భగవంతుడిని తెలుసుకోలేదు, కానీ నేను నా యోగ్యత ఉన్నంత వరకు కూడా నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకున్నారు, అందరూ తెలుసుకున్నారు అన్నటువంటి దాన్ని చెప్పి మొదటి అవతారం పురుషావతారం, తర్వాత విరాట్ లోపల దాని ద్వారా సకలమైనటువంటి అవతారాల గురించి అడిగితే భగవంతుడు అన్ని అవతారాల గురించి చెబుతూ కర్దమ ప్రజాపతిగా భగవంతుడు అవతరిస్తాడు. అదేవిధంగా దత్తాత్రేయ రూపంతో భగవంతుడు వస్తాడు. తర్వాత విష్ణు రూపంతో భగవంతుడు ఉన్నాడు. దక్ష ప్రజాపతి మూర్తిదేవి యందు యమధర్మరాజు ద్వారా నారాయణ హరికృష్ణ అన్నటువంటి రూపాలు భగవంతుడికి ఉన్నాయి. తర్వాత అనేక విధమైనటువంటి ఋషభనామక అవతారం ఉన్నది. తర్వాత హయగ్రీవ రూపంతో నేనున్నాను, మత్స్య రూపంతో నేనున్నాను, వరాహాది అవతారములు నాకున్నాయి అని చెప్పేసి భగవంతుడు దీర్ఘమైనటువంటి తన అవతారాల గురించి విస్తారంగా చెబుతాడు. చెప్పిన తర్వాత బ్రహ్మదేవుల వారికి సృష్టిని చేయమని చెబుతాడు. బ్రహ్మదేవుల వారు దానికి అనుగుణంగానే సృష్టిని చేస్తూ వెళతారు. కొన్ని ప్రశ్నలున్నాయి అని తాను అడుగుతాడు. అడిగితే సరే అడుగు అని చెబుతారు. ఈ ప్రథయస్వ మహాభాగ యథాహం అఖిలాత్మని కృష్ణే నివేశ్య నిస్సంగం మనస్త్యక్షే కళేవరం. ఆ వేదవ్యాసుల వారు చెప్పినటువంటి భాగవతాన్ని నాకు వినిపించండి. దాన్ని వింటూ ఉంటే నాకు చాలా మనస్సుకు సంతోషం కలుగుతూ ఉన్నది. ఈ కల్ప వికల్ప తర్వాత కాలం యొక్క విశేషములు ఇవన్నీ కూడా నానా విధమైనటువంటి లోక సృష్టి ఇవన్నీ కూడా నాకు చెప్పండి అని అడిగితే అవశ్యంగా చెప్తాను విను అని చెప్పేసి దాని గురించి శుకాచార్యుల వారు చెబుతూ వెళతారు. స ఆదిదేవో భజతాం పరో గురు స్వదిష్ణమస్తాయ శిదృక్షయక్షత తమ్నాద్యగచ్చదృశమాత్ర సమ్మతం ప్రపంచ నిర్మాణ విధిర్యయా భవేత్. చతుర్ముఖ బ్రహ్మదేవుల వారిని నాభికమలంలో మొట్టమొదట సృష్టించి వారి ద్వారా సమగ్రమైనటువంటి సృష్టిని భగవంతుడు చేస్తాడు. ఆ భగవంతుడు తన లోకాలను చూపిస్తాడు. అది ఎటువంటిది అంటే అక్కడ సత్వరజస్తమో గుణముల సంబంధమే ఉండదు, జడమైనటువంటి ఈ మనస్సు ఉండదు. ఇవే శ్లోకాలనే మధ్వాచార్యుల వారు చతుర్థ అధ్యాయం చివరిలో మోక్ష స్వరూపాన్ని వర్ణన చేసేటప్పుడు ఇదే శ్లోకాలనే చెబుతారు. నవర్తతే యత్ర రజస్తమస్తయోః సత్వంచ మిశ్రం న చకాల విక్రమః నయత్ర మాయాకి ముతాపరే హరేరనువ్రతా యత్ర సురాసురార్చితాః శ్యామావదాతాశతపత్రలోచనా పిశంగవస్త్రాస్సు రుచస్సు పేషసః సర్వే చతుర్బాహవ ఉన్మిషణ్మణి ప్రవేక నిష్కాభరణాసు వర్చసః. ఎలా ఉంటారు అక్కడ మోక్షంలో అంటే సత్వజస్తమో గుణముల సంబంధం ఉండదు, అంటే రజస్సు తమస్సు మిశ్రితమైనటువంటి సత్వం ఉండదు. కాలం వల్ల కలిగేటువంటి భేదములు అక్కడ ఉండవు. అంటే ఈ కాలంలో బాలకుడిక యువకుడిక ఇటువంటి కాల నిమిత్తకమైనటువంటి విక్రమాన్ని పిలుస్తారు. అది కాలం యొక్క ప్రభావం అక్కడ ఉండదు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయితే ముసలివాడు, 100 సంవత్సరాలు అయితే ఇక ఆయుష్ అది ఎన్ని వందల సంవత్సరాలైనా అనంత సంవత్సరాల వరకు కూడా కాలం మన మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపదు. కాల విక్రమం లేదు. నయత్ర మాయా
అక్కడ ఏ విధమైనటువంటి త్రిగుణాత్మక ప్రకృతి యొక్క ప్రాకృత పదార్థములే ఉండవు. కేవలం విష్ణు భక్తులే అక్కడ ఉంటారు. దేవతలందరూ కూడా అద్భుతమైనటువంటి రూపములతో అక్కడ ప్రతి ఒక్కరూ కూడా శ్యామావదాత శతపత్రుల దీర్ఘమైనటువంటి నానా విధమైనటువంటి లక్షణయుక్తమైనటువంటి పీతాంబరాలను ధరించి శంఖచక్ర గదాలను ధరించి సర్వే చతుర్బాహువులు శంఖచక్ర కొంతమంది ధరిస్తారు, అందరూ కాదు. సర్వే చతుర్బాహవ ఉన్మిషణ్మణి ప్రవేక నిష్కాప్రణ సువర్చస, ఇటువంటి వారు అక్కడ ఉంటారు. శ్రీర్యత్ర రూపిణ్యురుగాయ పాదయోహో, నిరంతరంగా భగవంతుడిని ఆరాధన చేసేటువంటి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క సచ్చిదానంద రూప దర్శనాన్ని చేసుకునేటువంటి లోకం అది అని ఆ లోకం యొక్క వర్ణన అంతా భగవంతుడు చేసి అద్భుతమైనటువంటి తత్వజ్ఞానాన్ని బ్రహ్మదేవుల వారికి ఉపదేశం చేసి ఏ విధంగా సృష్టి చేయాలి అని కూడా చెబుతారు. తర్వాత ఈ పురాణం యొక్క లక్షణం ఏమిటి అంటే అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణ మూర్తయ మన్వంతరేషానుకథా నిరోధో ముక్తిరాశ్రయ దశమస్య విశుద్ధ్యర్థం నమానామిహ లక్షణం వర్ణయంతి మహాత్మాన శ్రుతేనార్థేన చాంజస. సర్గ విసర్గ స్థాన పూషణ ఊతి మన్వంతర ఈశకథ నిరోధ ముక్తి అన్నటువంటివి పురాణం యొక్క లక్షణములు. భగవంతుడు మహత్తత్వం నుండి ఆరంభించుకొని పంచమహాభూతములు, అదేవిధంగా తన్మాత్రములు, ఇంద్రియ సృష్టి ఇవన్నీ కూడా చేస్తాడు కదా బ్రహ్మాండ పర్యంతరంగా. ఇది సృష్టి అని అనిపించుకుంటుంది. ఈ బ్రహ్మాండం లోకల చతుర్దశ లోకాలను ఏదైతే సృష్టి చేస్తాడో విరాట్ రూపంతో, అది విసర్గము అని చెబుతారు. సర్గ విసర్గ. తర్వాత స్థితి వైకుంఠ విజయ పోషణం తదనుగ్రహ. దుష్ట నిగ్రహాదులను భగవంతుడు ఏదైతే చేస్తాడో దానికి స్థానం అని పేరు. భక్తులకు చేసేటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో దాన్ని పోషణము అని పిలుస్తారు. నానా విధమైనటువంటి మన్వంతరాల్లో సజ్జనులు చేసేటువంటి ధర్మానుష్ఠానం అది మన్వంతర కథలుగా చెబుతారు. జీవుల యొక్క అనాది కర్మ, వారికి ఉన్నటువంటి సంస్కారములు ఇవన్నీ కూడాను దాన్ని ఊతి అని పిలుస్తారు. భగవంతుడి యొక్క అవతార చరిత్రలు, భగవద్భక్తుల చరిత్రలు ఇది ఈశ కథ అని చెబుతారు. ముక్తాముక్త జీవులు ప్రళయకాలంలో భగవంతుడి ఉదరాన్ని ప్రవేశించి తావు అక్కడే ఉండిపోతారు కదా, దాన్ని నిరోధము అని పిలుస్తారు. ఈ విధంగా ఆ జీవులు తమ ప్రకృతి బంధనాన్ని తెంచుకొని వెళ్ళిపోవడం ఏదైతే ఉందో అది ముక్తి. ఈ ప్రపంచాన్ని నానా సృష్టి స్థితి లయాదులను చేసేటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో ఆ లక్షణం ఎవరికి ఉన్నదో అతడే పరబ్రహ్మ నారాయణ అని. ఈ విధంగా ఆధ్యాత్మికోయ పురుష సో అసౌ ఏవ అధిదైవిక యస్తత్రోభయ విచ్ఛేద స్మృతో సస్మృతో హ్యాదిభౌతిక. శరీరంలో ఇంద్రియ ప్రేరకులైనటువంటి దేవతలు ఉన్నారు, అదేవిధంగా బయట ప్రేరకులుగా కూడా ఉన్నారు. ఈ విధంగా లోపల ఉండి ప్రేరణ చేసి బయట ఉండి మనల్ని ప్రేరణ చేసి నానా విధమైనటువంటి భౌతిక వస్తువుల యొక్క నిశ్చితమైనటువంటి జ్ఞానాన్ని మనకు కలిగిస్తారు. ఇదంతా కూడా ఇంద్రియముల ద్వారా మనిషి చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉన్నదో అది దేవతలు చేసేటువంటి కార్యము. ఈ విధంగా ఉన్నది ఆ భగవంతుడు విరాట్ పురుషుడు యొక్క సృష్టి కార్యం ఏ విధంగా ఉన్నది. పురుషో అండం వినిర్భిద్య యదాసో స వినిర్గత ఆత్మనో అయం అన్విచ్చన్ అపోస్త్రాక్షి శుచి. బ్రహ్మాండం లోపల ప్రవేశించి అక్కడ తనకు ఎంత విస్తారంగా కావాలో అంత విస్తారంగా దాన్ని బలూన్ లాగా దాన్ని విస్తారం చేసి తర్వాత గర్భోదకాన్ని సృష్టిస్తాడు. అక్కడే తాను పడుకుంటాడు. తర్వాత నీళ్లకు ఆశ్రయమైనందువల్ల నారాయణుడు అని చెప్పేసి అతడికి పేరు. ద్రవ్యం కర్మచకాలశ్చ, ఇది మళ్ళీ ఈ శ్లోకాన్ని ఆచార్యుల వారు అనువ్యాఖ్యానంలో చెబుతారు, గీతా తాత్పర్యంలో చెబుతారు. చాలా విశిష్టమైనటువంటి శ్లోకం. సమగ్రమైనటువంటి ప్రతి అన్నిటికీ మూలమైనటువంటి ప్రకృతి కూడా భగవదధీనం. అందువల్ల భగవంతుడు ఉంటే అంటే భగవంతుడి మనస్సుకు వస్తే అవన్నీ ఉంటాయి, లేదు అంటే అవన్నీ కూడా వ్యర్థమే, ఇదేది పనికిరాదు.
ఏదైనా చేయవచ్చు భగవంతుడు. ఇవాళ మనకు చాలా ఉపయుక్తమైనటువంటిది రేపు నిరర్థకమని అనిపించవచ్చు. అది భగవంతుడి సంకల్పానుసారంగా మనకు జరుగుతుంది అని ఉపదేశం చేసి, ప్రజాపతి, మను, దేవతలు, ఋషులు, పితృగణ, సిద్ధ, చారణ, గంధర్వ, విద్యాధర, నానా, గుహ్యక, కిన్నర, అప్సర, నాగ, సర్ప, కింపురుష, రక్ష, పిశాచ, ప్రేత, భూత, వినాయక, కుష్మాండ, ఈ విధంగా దేవతలను, దానవులను, యాతుధాన, ఖగ, మృగ, పశు, పక్షి, గిరి, సరీసృప, నది, వివిధ చతుర్విధాయన్య, జలస్థల, నభౌక సహా ఈ విధంగా సృష్టిని అంతా కూడా చేస్తారు. బ్రహ్మదేవుల ద్వారా భగవంతుడే చేస్తాడు. ఇది విశేషంగా ఉన్నది. అయంతే బ్రహ్మణ కల్ప సవికల్ప ఉదాహృత. ఇది బ్రహ్మదేవుల వారి దినకల్పము. ఈ విధంగానే మహాకల్పం కూడా ఉన్నది అని ప్రాకృత వైకత సృష్టి క్రమాన్ని చెప్తే శౌనకుల వారు అడుగుతారు, విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు అని మీరు చెప్పారు, ధర్మరాజు అతడిని పిలుచుకొచ్చాడు అని చెప్పేసి. అతడెందుకు తీర్థయాత్రలకు వెళ్ళాడు? అక్కడ కౌశారవుల సమాగమం జరిగింది, అర్థాత్ మైత్రేయ సమాగమం జరిగింది. అది ఎందుకు, దాని గురించి చెప్పండి. రాజ్ఞా పరీక్షిత పృష్టు యదవాదీన్ మహాముని తద్వో అభిదాస్యే శృణుత రాజ్ఞ ప్రశ్నానుసారతః. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం అష్టాదశసహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం ద్వితీయ స్కందే దశమోధ్యాయః సంపూర్ణం. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ విధంగా దశమ స్కంధాన్ని ఇక్కడితో పూర్తి చేస్తారు. తర్వాత దశమాధ్యాయాన్ని, ద్వితీయ స్కందాన్ని పూర్తి చేసి తృతీయ స్కందం, ఆ స్కందంలో విదుర మైత్రేయుల సంవాదం. విదురుడు తీర్థయాత్రలకై వెళతాడు. వెళితే అక్కడ వీరి యొక్క సమాగమం అంటే ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహంతో తాను పాండవులకు ఇవ్వవలసినటువంటి రాజ్యాన్ని ఇవ్వడు. నీవు తప్పు చేస్తూ ఉన్నావు అని అన్నను తిడితే, నీకు ఇష్టం వచ్చిన చోట వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండొద్దు అని ధృతరాష్ట్రుడు తిడతాడు. ఇదంతా ఎప్పుడు యుద్ధం కంటే ముందు. అందువల్ల తాను ఇల్లు వదిలి నానా విధమైనటువంటి యదాతు రాజా స్వసుతాన సాధూన్ పుష్ణన్న ధర్మేణ వినష్ట దృష్టి భ్రాతురీయ వైష్యవిష్టస్య సుతాన్ విబంధూన్ ప్రవేశ్య రక్షా భవనే దదాహ. ఎప్పుడైతే రాజు తన కుమారుల మీద ప్రేమతో ధర్మాధర్మాలను చూడనటువంటి అంధుడు, బాహ్యాంధుడు నిజమే, కానీ లోపల కూడా అంధుడైపోయాడు ధృతరాష్ట్రుడు. తన తమ్ముడి కుమారులకు ఏ విధమైనటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా లాక్షాగృహంలో వారిని లక్క నివాసంలో వాడిని పెట్టి కాల్చివేస్తాడు. అదేవిధంగా సభలో ద్రౌపది కేశపాశములను పట్టుకొని అక్కడ ఆమెను వస్త్రాపహరణం చేసినా కూడా ఏది చెప్పడు. ద్యూతంలో నానా విధమైనటువంటి మోసాలు జరిగినా కూడా కింజితం అని అడుగుతాడే తప్ప ఇది క్షత్రియులకు విరుద్ధమైనటువంటిది, దీన్ని చెయ్యరాదు అని మాత్రం చెప్పడు. ఈ విధంగా నానా విధమైనటువంటి దోషములతో కూడి యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు అప్పుడు వద్దు అని విదురుడు చాలా చెబుతాడు, కానీ ధృతరాష్ట్రుడు వినడు. యుద్ధం జరగవలసిందే. యుద్ధానికి ఉన్నటువంటి అనర్థాలన్నింటినీ కూడా విదురుడు చెబుతాడు. ఇంత అనర్థం ఉన్నది, కులం నాశనమైపోతుంది, వద్దు రాజా, వినో, నా మాట విను అని ఎంత చెప్పినా కూడా ధృతరాష్ట్రుడు ఏది వినడు. అప్పుడు ధృతరాష్ట్రుడు తిడతాడు. సరే అని అంత తిట్టిన తర్వాత మర్మసు తాడితోపి స్మయం ధనుర్ద్వారి నిధాయ మాయాం గతవ్యతో యాదురు మానయాన. దుర్యోధనుడు వచ్చి విదురుణ్ణి తిడతాడు. నీవు పాండవ పక్షపాతివి, నీకు ధర్మాధర్మములు తెలియదు, వాళ్లే ధర్మం చేస్తారు, మేము అధర్మం చేస్తాము అని ఎప్పుడు అంటావు అని తిడతాడు. అదంతా వినిపించుకొని ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహంతో, పెద్దవారిని తిడుతున్నావురా నీవు మూర్ఖుడా దుర్యోధన అని ఒక్క మాట చెప్పడు. అదంతా తెలుసుకొని తన ధనుర్బాణాలను ఇంటి ద్వారం ముందు పెట్టేసి, నేను ఎవరి పక్షంలోనూ ఉండను, నేను యుద్ధానికే రాను అని తాను వెళ్ళిపోతాడు. నానా విధమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా సంచరిస్తూ ఉంటాడు. కానీ
తాను అతి దూరంగా మాత్రం వెళ్ళాడు. ఎందుకు అంటే ఎప్పుడు యుద్ధ వార్తలు ఏ రోజు ఏమేం జరిగింది అని అంతా విదురుడికి తెలుస్తూ ఉంటుంది. చార్లు వచ్చి చెబుతూనే ఉంటారు. సనిర్గత కౌరవ పుణ్యలబ్ధ గజాహ్వయాత్తీర్థ పదాని అధ్యాక్రమత్ పుణ్య చికీర్షయోర్వ్యా అధిష్ఠితో యాని సహస్రమూర్తి. ఎక్కడైతే భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి స్థానాలు ఉన్నాయో అటువంటి నానా విధమైనటువంటి వనములు, పుణ్యనది, దేవత దేవాలయాలు అన్నింటినీ కూడా తాను తిరుగుతూ అక్కడ మైత్రేయుల వారి సమాగమం, ఉద్ధవుడితో సమాగమం జరుగుతుంది. ఎక్కడ? యమునా తీరంలో ఉద్ధవుడితో సమాగమం జరుగుతుంది. ఆ సమాగమంలో ఉద్ధవుణ్ణి అడుగుతాడు విదురుడు, కృష్ణుడు ఎలా ఉన్నాడు? ఇది భాగవత పృష్టక్షత్ర వార్తాం ప్రియాశ్రయాం ప్రతివక్తుం నచోత్సాహే ఔత్కంఠ్యాత్ స్మారితేశ్వర. విదురుడు కృష్ణుడి గురించి అంతా అడుగుతాడు. ఆ ఉద్ధవుడికి ఏం మాట్లాడాలో తెలియదు. చాలా మనస్సు నిండా కృష్ణుణ్ణి నింపుకొని ఉంటాడు. యప్పంచహాయనో మాత్ర ప్రాతరాశాయ యాచిత నైచ్ఛత్తద్రచయన్యస్య సపర్యాం బాలలీలయ. ఉద్ధవుడికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అతడి తల్లి ప్రాతరాశాయ, ఉదయం తినడానికి పిలిస్తే, బ్రేక్ఫాస్ట్ అని అంటాం ఇప్పటి భాషలో, ప్రాతరాశకు పిలిస్తే దాన్ని వద్దు అని అంటాడు. నేను ఇంకా కృష్ణుడి పూజ చెయ్యలేదు, నేను రాను అని అంటాడు. అది ఉద్ధవుడి యొక్క భక్తి. 5 సంవత్సరాలకు ఆ భక్తి ఉండేది ఉద్ధవుడికి. సాక్షాత్తు బృహస్పత్యాచార్యుల వారి ఒక రూపంతో ద్రోణాచార్యుల వారిగా వస్తే అక్కడ భగవంతుడి సేవను, భగవంతుడికి దగ్గర కాలేను, భగవద్భక్తులకు నేను దూరంగా ఉండాలి, అర్థాత్ నేను చాలా దూరంగా ఉండవలసి వస్తుంది, అందువల్ల నేను అక్కడ ఉండలేను, అందువల్ల మరొక రూపాన్ని తీసుకుంటాను అని ఉద్ధవ రూపంతో వస్తాడు. ముహూర్తకాలం కృష్ణుడి గురించి అడిగిన వెంటనే ముహూర్తకాలం కళ్ళు మూసుకొని కృష్ణుడిని ధ్యానం చేస్తాడు. ఇంకెక్కడి కృష్ణుడు అని కృష్ణద్యుమణి నిమ్లోచే గిరణేశ్వజగరేణ కిన్న కుశలం బ్రూయాం గతశ్రీషు యదుష్వహం. కృష్ణుడనేటువంటి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. యాదవులందరూ కూడా మునిశాపంతో పెద్ద సర్పం, కాలసర్ప ముఖంలో పడిపోతూ ఉన్నారు. ఇంకెక్కడి క్షేమాన్ని నేను చెప్పను. దుర్భగోపత లోకోయం యదవో నితరామపి. ఈ దౌర్భాగ్యులు యాదవుల కంటే వేరేవారు లేరు. సాక్షాత్తు భగవంతుడే వచ్చినా కూడా ఇతడు మాలో ఒకడు అని తెలుసుకున్నారే తప్ప భగవంతుడు అని తెలుసుకోలేకపోయారు. చూడండి ఎంత విచిత్రం. అందువల్లనే అతిపరిచయాదవజ్ఞ సంతతగమన అనాదరో భవతి లోకే బిల్లపురంద్రి చందనతర కాష్టం ఇంధనం కురుతే అని చెబుతారు. అంటే అత్యంత పరిచయం ఉంటే, రోజు దాన్ని చూస్తూ ఉంటే, అతి పరిచయాదవజ్ఞ సంతతగా నిరంతరం అక్కడికి వెళుతూ ఉంటే అనాదరం కలుగుతుంది, దాని మీద ఆసక్తి తగ్గిపోతుంది. రోజు చూసిందే కదా అని. ఏ విధంగా అంటే మలయాచల పర్వతంలో ఉన్నటువంటి వేటగాడి అతడి భార్య అక్కడే ఉన్నటువంటి గంధపు చెక్కలను తీసుకువచ్చి దాన్ని కుంపటిలో వేసి ఆ పొయ్యిలో వేసి ఉదయం నీళ్లు కాచుకుంటుందట స్నానానికి. వంట దాని మీదే చేస్తుంది. ఎందుకంటే అక్కడంతా కూడా ఈ గంధపు చెక్కలే ఎక్కువ. ఒక్క గంధపు చెక్క దొరకాలి అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. కానీ ఆమెకు దాని మీద అంటే అది ఎల్లప్పుడూ దొరుకుతుంది కాబట్టి దాని విలువ తెలియదు. అదేవిధంగా ఈ వీరికి కూడా, యాదవులకు కూడా కృష్ణుడి యొక్క విలువ తెలియటం లేదు. నిరంతరంగా అక్కడే ఉండి కృష్ణుడు మాలో ఒకడు అని తెలుసుకున్నారే తప్ప సర్వోత్తముడు కృష్ణుడు అన్నటువంటి భావన వారికి లేదు. ఇది యాదవుల యొక్క దౌర్భాగ్యము అని తిడతాడు. ఏమైంది అంటే ఋషి శాపం కలిగింది, అందువల్ల సకల యాదవులు వారిని వారు కొట్టుకొని చనిపోతారు. ఇది 36 సంవత్సరాల తరువాత జరిగేదాన్ని ఇప్పుడే ఉద్ధవుడు విదురుడికి చెప్పేస్తాడు. ఈ వార్తను తప్ప విదురుడు అన్ని కూడా ధర్మరాజుకు చెబుతాడు. తీర్థయాత్ర విశేషాలను అన్నిటినీ కూడా చెబుతాడు, కానీ ఇది మాత్రం చెప్పడు అన్నట్టు
అటువంటి దాన్ని ప్రథమ స్కందంలోనే మనకు చెప్పారు. ధునోతి చేత స్మరతో మమైతద్యదాహ పాదౌ అభివంద్య పిత్రోః తాతంబకం సాధు ఉరుకంపితానాం ప్రసీదతాం నో అకృత నిష్కృతీనాం. కంసుడి వధ చేసిన తర్వాత కృష్ణ బలరాములు ఇద్దరూ కూడా వసుదేవ దేవకి వారి దగ్గరికి వెళ్ళి పాదములకు నమస్కారం చేసి అప్ప అమ్మ అని, నాన్న తల్లి అని చెప్పేసి కోపగించుకోవద్దండి, కంసుడి బాధతో నేను మిమ్మల్ని విముక్తుల్ని చేశాను, కానీ మీకు ఎప్పుడో మేము సహాయం చేయాలి కానీ చేయలేదు అని ఆ మాటలు ఇప్పటికీ కూడా నాకు క్లేశాన్ని కలిగిస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణుడి పాదముల సంస్పర్శమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి పాదధూళిని ఒక్కసారి దాన్ని తల మీద వేసుకున్నటువంటి వ్యక్తి అతడి యొక్క మహామహిమను ఎలా మర్చిపోగలడు చెప్పు? అంత అద్భుతమైనటువంటి లోకోత్తరమైనటువంటి వాడు కృష్ణుడు అని చాలా దీర్ఘంగా తాను కృష్ణుడి యొక్క విశేషమైనటువంటి దాన్ని చెబుతూ ఇప్పుడు కృష్ణుడు చేసినటువంటి నానా విధమైనటువంటి లీలలన్నిటినీ కూడా తాను వర్ణన చేస్తాడు. కృష్ణుడి వివాహం భీష్మక కన్యతో, కృష్ణుడి ద్వారకలో వచ్చిన తర్వాత ఏమేం చేశాడో అంతా కూడా చాలా విస్తారంగా చెప్పి, అంటే దశమస్కందంలో ఉన్నంత విస్తారంగా కాదు అయినా చెబుతాడు. తర్వాత ఉద్ధవుడికి తత్వోపదేశాన్ని చేస్తాడు భగవాన్ శ్రీకృష్ణుడు. తత్వోపదేశాన్ని చేసి బదరీన్త్వం ప్రయాహీతి స్వకులం సంజిహీర్షుణ, నేను నా కులాన్నంతా కూడా యాదవ కులాన్ని సంహారం చేసేస్తాను, నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళు. అథాపి తదభిప్రేతం జానన్నహం అరిందమా పృష్ఠతో అన్వగమం భర్తు పాద విశ్లేషణ క్షణ, కృష్ణుణ్ణి వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, అందువల్ల నేను వెళ్ళలేను అంటే, లేదు అక్కడ నా భక్తులు ఉన్నారు, వారికి ఈ తత్వాన్ని నువ్వు ఉపదేశం చేయాలి అని చెబుతాడు భగవంతుడు. వేదాహమంతర్మనసేప్సితం తే దదానీతే యద్దత్ దురవాపమన్నీః సత్రే పురా విశ్వసృజాం మునీనాం మత్సిద్ధి కామేన వసోస్త్వయిష్టః. ఉద్ధవా, నేను దూరం అవుతున్నాను అని నీవు అనుకోవద్దు, నీ మనస్సులో ఏముంది నాకు తెలుసు, నీవు ఎవరో కాదు సాక్షాత్ బృహస్పతి. అందువల్ల వెనకటికి ప్రజాపతి అంటే దక్ష ప్రజాపతి మొదలైనటువంటి వారందరూ కూడా సత్రం చేస్తూ ఉన్నప్పుడు నా ద్వారా జ్ఞానోపదేశాన్ని తెలుసుకోవాలి అన్నటువంటి కోరిక నీకు చాలా ఉండింది, నన్ను ఆరాధించావు, అందువల్ల నేను ఇప్పుడు నీకు తత్వోపదేశాన్ని చూడండి, ఎప్పుడో ఏదో పుణ్యం ఉంటే భగవంతుడు ఇప్పుడు ఉద్ధవుడికి ఉపదేశం చేశాడు, అటువంటిది నేను నీకు ఉపదేశం చేశాను, కానీ నీవు ఎప్పుడు నన్ను స్మరించుకున్న వెంటనే నీ మనస్సులో నేను ప్రత్యక్షం అవుతాను, నువ్వేం చింతించవద్దు, వేరే వారికి ఇలా నేను అనుగ్రహాన్ని చేయను, కానీ నేను నీకు అనుగ్రహాన్ని చేస్తాను. అందువల్ల నీవు వెళ్ళి కలాప గ్రామంలో అక్కడ ఋషులు ఉన్నారు, వారికి దివ్యమైనటువంటి తత్వాన్ని ఉపదేశం చెయ్యి అని అన్న వెంటనే విదురుడు అంటాడు, ఛే, నాకు ఉపదేశం చెయ్యి అని నోటి వరకు వస్తుంది. అందువల్ల ఏమి విదుర జ్ఞానం పరం స్వాత్మ రహ ప్రకాశం యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే వక్తుం భవాన్నోర్హతి యద్ధి విష్ణోః భృత్యా స్వబుద్ధ్యార్థ కృతశ్చరంతి. వీలాంటి మహానుభావులు మాలాంటి వారిని ఉద్ధరించడానికే ఉంటారు, అందువల్ల గోప్యమైనటువంటి రహస్యమైనటువంటి భగవన్ మహిమలను నాకు కూడా ఉపదేశించు అని, అలా ఉపదేశం చేస్తేనే మనం భక్తులము అని అనిపించుకుంటాము అని అంటే, ఉద్ధవుడు అంటాడు, లేదు లేదు, నాకు ఉపదేశం చేసేటప్పుడు కృష్ణుడు అక్కడే మైత్రేయుల వారు కూడా వచ్చారు, ఆ మైత్రేయుల వారికి కూడా భగవంతుడు ఇదంతా కూడా ఉపదేశం చేశారు, నన్ను కలాప గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఋషులకు ఉపదేశం చేయమని చెబితే మైత్రేయుల వారికి చెబుతారు, మీరు విదురుడికి ఈ తత్వాన్నంతా కూడా ఉపదేశం చేయండి అని సాక్షాత్ శ్రీకృష్ణుడే ఆదేశించాడు, అందువల్ల నేను నీకు ఉపదేశం చేయను, మైత్రేయుల వారు నీ కొరకు హరిద్వారంలో ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి వారి ద్వారా ఈ తత్వాన్నంతా కూడా తెలుసుకో.
ఇది సహ విదురేణ విశ్వమూర్తే గుణకథాయాః సుధయా ప్లుతోరుతాపః క్షణమివ పులినే యమస్వసుస్తాం సముషిత ఔపగవేర్ నిశాం తతోగాత్. ఈ విధంగా చెప్పిన వెంటనే చాలా సంతోషం కలిగింది. ఆ యమునా నది తీరంలోనే ఆ రాత్రి అంతా ఉండి తర్వాత తాను వెళతాడు. సరే, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని అంతలో రాజు అడుగుతాడు. వృష్ణిభోజుల అంత దివ్యమైనటువంటి అతిరథ మహారథులు ఉన్నటువంటి ఆ కులాన్ని ఏ విధంగా ఎందుకు సంహారం చేశాడు, ఉద్ధవుడే మాత్రమే ఎందుకున్నాడు అంటే, బ్రహ్మశాపాపదేశేన కాలేన అమోఘవాంఛిత, భగవంతుడు స్వయిచ్ఛానుసారంగా బ్రాహ్మణుల శాపాన్ని ఇప్పించాడు. అందువల్ల నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమీ ఉండకూడదు, కానీ నా తత్వజ్ఞానం మాత్రం నా భక్తులకు ఉండాలి అని చెప్పేసి ఉద్ధవుణ్ణి మాత్రమే ఉంచేసి తాను సమగ్రమైనటువంటి యాదవ కులాన్ని భగవంతుడు నాశనం చేశాడు. విదురుడు కూడా ఉద్ధవుడి మాటలను విని తాను ఆ భాగవత విశిష్టమైనటువంటి దీన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి తాను వెళతాడు. వెళ్ళి అక్కడ మైత్రేయుల వారి ఉపదేశాన్ని తెలుసుకుంటాడు. చాలా దీర్ఘంగా ఉన్నది సృష్టి స్థితి ఆదరణంతా కూడా. మళ్ళీ విదురుడు ప్రశ్నిస్తాడు. దానికి ఉద్ధవుల వారు అర్థాత్ ఇక్కడ మైత్రేయుల వారు ఉపదేశం చేస్తూ వెళతారు. వరాహాది అవతారముల గురించి చెబుతారు. తరువాత దక్ష ప్రజాపతి అతడి యొక్క వంశాన్ని చెబుతారు. అందులోనే సాక్షాత్తు కపిలనామక భగవంతుడు తాను తన తల్లి అయినటువంటి దేవహూతి దేవికి ఉపదేశం చేసినటువంటి దివ్యమైనటువంటి తత్వములన్నీ కూడా తృతీయ స్కందంలో అవి వస్తాయి. వాటి గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఒక వారమని పెట్టుకున్నాం, కానీ ఎంత వేగంగా పరిగెత్తించినా కూడా నేను అక్కడక్కడ శ్లోకాలను చదువుతూ ఉన్నాను. ప్రధానంగా విషయములను మాత్రమే చెప్పి ముందుకు వెళ్ళినా కూడా ఒక స్కందానికి గంట సేపు అవుతూ ఉన్నది. వారం రోజుల్లో అయిపోతుందో అయిపోదో తెలియదు. ఎంత సాధ్యం ఉన్నంత వరకు దాన్ని ఇంకా సంక్షేపం చేయాలి అంటే భాగవతానికి ఇంతకంటే ఇంకా అన్యాయాన్ని చేయడం నాకు పెద్ద సాహసమే అవుతుంది. ఎందుకంటే శ్లోకార్థాలను చెప్పాలి, అది లేదు. అధ్యాయార్థాలను అయినా చెప్పాలి, అది చేయడం కూడా అవటం లేదు. ఎందుకంటే కొన్నిటిని మనం విస్తారంగా చెప్తేనే బాగుంటుంది. చూద్దాం భగవంతుడి సంకల్పం ఏ విధంగా ఉన్నదో. వారం రోజుల్లో సమాప్తి చేయాలి అని. శ్రీశుకౌవాచ ద్వారిద్యునద్యా ఋషభః కురూణాం మైత్రేయమాసీన మగాధబోధం క్షత్రోపసృత్యాచ్యుత భావశుద్ధః పప్రత్య సౌశీల్య గుణాతి తృప్తం. శ్రీకృష్ణుడి ధ్యానం ద్వారా నిర్మలమైనటువంటి మనస్సు గల ఆ కురుశ్రేష్ఠుడైనటువంటి కురుకులంలో జన్మించినటువంటి విదురుడు హరిద్వార క్షేత్రంలో అగాధ బోధం విశిష్టమైనటువంటి జ్ఞాన సంపదను కలిగిన మైత్రేయుల వారు అక్కడ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి నమస్కారం చేసి విదురుడు తాను అడుగుతాడు. సుఖాయ కర్మాణి కరోతి లోకః నతైసుఖం చాన్యే రూపానమం వా విందేత భూయస్తతయేవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేన్నః. లోకంలో జనులు నానా విధమైనటువంటి కర్మలను చేస్తారు సుఖం కావాలి అని చెప్పేసి, కానీ సుఖం వారికి కలగదు. దుఃఖ పరిహారం కూడా అవ్వదు. దుఃఖమే విపరీతంగా కలుగుతుంది. ఇది ఎక్కడి న్యాయము? ఆ దుఃఖం పూర్తిగా నివృత్తం అవ్వాలి అంటే ఏం చేయాలి? సుఖమే కావాలి, అటువంటి ఒక ఉపాయాన్ని చెప్పండి. ప్రాచీన కర్మానుసారంగా సద్గురువుల యొక్క ఉపదేశం లేకుండా సాత్విక జనులు కూడా తాము భగవంతుడి నుండి విముఖులవుతూ ఉన్నారు, అధర్మంలోనే ఉంటూ ఉన్నారు, నానా విధమైనటువంటి దుఃఖాలను పొందుతూ ఉన్నారు. హరిభక్తులైనటువంటి మీలాంటి వారు వారి దుఃఖ పరిహారాన్ని చేయాలి. సుఖప్రాప్తి కొరకు మీరు సంచారం చేస్తూ ఉంటారు. అనుగ్రహాయేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. ముని సజ్జన శిరోమణి అయినటువంటి స్వామి, మీరు ఏమి చేసి ఆరాధన చేస్తే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు?
మూడు లోకములకు అధిపతి అయినటువంటి స్వతంత్రుడైనటువంటి ఆ హరి యొక్క అవతార లీలలను మాకు చెప్పండి అని దీర్ఘంగా తాను ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నలకు మైత్రేయుల వారు దాన్ని జవాబు చెప్పాలి. దాన్ని మళ్ళీ రేపటి రోజున తెలుసుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వ బుద్ధ్యాత్మనా మానసుత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః. యస్సర్వగుణ సంపూర్ణః సర్వదోష వివర్జితః ప్రియతాం ప్రీతయేవాలం విష్ణుర్మే పరమస్సు సత. శ్రీకృష్ణార్పణమస్తు.